వస్తారు. నువ్వు ఎక్కడున్నావు అక్కడికి ఎత్తుక్కొని వస్తారు అంతే. ఎత్తుక్కొని నన్ను మార్కాపురం పంపించాడు అన్న. పంపిస్తే ఒకసారి మేము సావకుల కూటంకి వచ్చాం. సావకుల కూటంకి వచ్చి అందరూ సావకుల కూటంలో దశం భాగాలన్నీ కవర్లు అన్నకి ఇచ్చేసి వెళ్తారు కదా. అప్పుడు నేను కూడా చాలా చిన్న సంఘం, అప్పుడు చాలా చిన్న సంఘం. నేను నాతో డేవిడ్ అని ఇద్దరు వచ్చాం. అప్పుడు ఆ వచ్చిన కానుకలు ఆ పైసలన్నీ ఆ డేవిడ్ అనే బ్రదర్ దగ్గర పెట్టుండేవాడిని. నేను పెద్దగా పట్టించుకోను, అతని దగ్గరే ఉన్నాయి. సరే ఆ వచ్చిన సావకుల కూటానికి వచ్చిన తర్వాత నేను అడిగాను, డేవిడ్ కవర్లో పెట్టావా కానుక, అన్నకియాలి కదా అన్నాను. అప్పుడు తీసుకుని వచ్చి ఇచ్చాడు. అప్పుడు నేను అడిగాను కవర్ పట్టుకుని, ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా అని అన్నాను. ఆ తమ్ముడు అన్నాడు, అన్న ఛార్జీలకి మనకి భోజనానికి కొంచెం రేపు ఎల్లుండి మనం పోషింపబడాలి కదా, ఆ రేపు ఎల్లుండికి కొంచెం కూరలకి. ఆ కూరలు కూడా ఏమిలే. అప్పుడు మేరక్క మేము వెళ్ళేటప్పుడు, మార్కాపురం వెళ్ళేటప్పుడు నిమ్మకాయ పచ్చడి, టమోటా పచ్చడి, మామిడికాయ పచ్చడి సీసాలు ఇచ్చింది. మేమిద్దరం బ్రదర్లమే. అంత వండుకోవడం, అంత అన్నం ఎగరబెట్టుకొని వండుకోవడం, ఆ పచ్చళ్ళు వేసుకుని తినడం. అది కూడా కాదనుకుంటే ఆ మార్కాపురం బస్ సెంటర్లో ఆ లెఫ్ట్ సైడ్ ఒకటి హోటల్ ఉంది. 5 రూపాయలు ఇస్తే సాంబార్ ఇస్తారు వాళ్ళు. టిఫిన్ క్యారియర్ తీసుకెళ్తే 5 రూపాయలకి దాని నిండా క్యారియర్ నిండా సాంబార్ ఇస్తారు. సాంబార్ తెచ్చుకొని ఈ పచ్చళ్ళు వేసుకుని శుభ్రంగా తినడమే. ఎంత తింటాం ఏంటి, ఎంత ఖర్చు ఏంటి. నాతో ఉన్న బ్రదర్ అన్నాడు, అన్న మనకు భోజనానికి కొంచెం ఉన్నాయి, ఛార్జీలకు ఉన్నాయన్న, మిగతాదంతా ఇదే అన్నాడు. నేను అన్నాను, మనం భోజనానికి మిగలు పెట్టుకోవడం ఏంటి, మనం ఛార్జీలకు మిగలు పెట్టుకోవడం ఏంటి. ఇదిగా కవర్ తీసుకుని అవి కూడా పెట్టి దీంట్లో పెట్టి, ఎందుకంటే నాకు తెలుసు ఆ ఆశీర్వాదం ఏంటో. నా కళతో చూసినోండి కదా, దైవజనుల పాదాల దగ్గర ఉండి చూసినోండి కదా. నేను అన్న కవర్ ఇచ్చి అవి కూడా పెట్టి. ఆ డేవిడ్ అన్నాడు, కాదన్న ఛార్జీలకు కావాలి. ఛార్జీకి టికెట్కి వెళ్ళడానికి టికెట్ తీసుకో, మిగతా దీంట్లో పెట్టి అన్న. పెట్టేశాడు, మొత్తం పెట్టేశాడు. పెట్టేస్తే అది పాత మందిరం ఉంది కదా, ఆ పాత మందిరం ఎంట్రన్స్ పోర్టుకో ఉంది కదా, ఆ పోర్టుకో పక్కన అన్న కుర్చీ వేసుకుని సావకుల కూటమి అయిపోయిన తర్వాత ఆ కవర్లు తీసుకుంటున్నాడు. అప్పుడు నేను వెళ్ళి అన్నకి కవర్ ఇచ్చా. అన్న కవర్ తీసుకొని ప్రార్థన చేసి, ఎట్లుంది పరిచర్య, ఎక్కడ సేవ ఎట్లా ఉంది అన్న, బాగానే ఉంది అన్న, జాగ్రత్త చేసుకోకండి అన్నాడు. అయిపోయింది. ఛార్జీకే ఉన్నాయి. మాకు 4 గంటలకు ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి గుంటూరు నుంచి. అది దొంగల బండి, ఎవడెక్కడ మనం తప్ప. మనం కూర్చోడానికి సీటు తీసుకొని పడుకోవచ్చు దాంట్లో, ఎవడు అడగడం. స్వతంత్ర భారతదేశంలో మనంత స్వతంత్రుడు ఎవడు ఉండడు. సరే ఆ టికెట్ తీసుకుని ఎక్కి మీకు విచిత్ర సంగతి చెప్పిన, మేము మార్కాపురం రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగితే అక్కడి నుంచి చెరువు కట్ట దగ్గర మన చర్చి, అక్కడికి ఆటోలో వెళ్ళాలి. ఆ ఆటో గోడలు లేవు. నేను చెప్పాను, ఇచ్చేయి అన్నకి, తీసేయి అన్నకి, ఇచ్చేయి సేవకి ఇచ్చేయి, మనం పోదాంపా, దేవుడు చూసుకుంటాపా. ఆ డేవిడ్ అంటానే ఉన్నాడు నాతో, అన్నా మరి అక్కడ రైల్వే స్టేషన్ నుంచి నడిచిపోదావా. నడుస్తాం, ఏమైంది, నడుద్దాం పదవా, ఏం కదా అన్నాను. అనుభవించే కనుక చెప్తున్నానండి, ఇది అనుభవ జ్ఞానం అంటే. అనుభవించే కనుక చెప్తున్నాం, అనుభవం లేకపోతే ఏం చెప్తామేంటి. సరే అయిపోయింది, ఇచ్చేసాం. మేమిద్దరం ట్రైన్ ఎక్కాం. ఒక సీటు ఆయన కొనుక్కున్నాడు, ఒక సీటు నేను కొనుక్కున్నాను. ఎక్కడ మరేంటి, ట్రైన్ నాది. శుభ్రంగా పడుకుని నిద్రపోయాం. మార్కాపురం వచ్చింది, దిగాం. అక్కడి నుంచి ఆటో కూడా లేవండి. లేకంటే లేక కాదు, పట్టించుకోలేమేమో దేవుని మీద, అంతే ఆయన చూసుకుంటాడు. బ్యాగ్ తగిలించుకొని ఇద్దరం వెళ్తూ ఉన్నాం. బయటికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి. మేమిద్దరం దిగి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఫ్యాన్ కింద ఒక ఆయన కూర్చొని అగసాట్లు పడుతున్నాడు. ఫ్యాన్ కింద చూస్తే ఎవరో కాదు, మన చర్చికి వచ్చే బ్రదర్ జాన్సన్ అని పలకల ఫ్యాక్టరీలో మనుషులు తీసుకెళ్తుంటాడు. ఏమంటుందని కాంట్రాక్ట్ బేసిక్ మీద జనాన్ని తీసుకెళ్తుంటాడు. పలకల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, మేస్త్రి పనిచేస్తాడు. జాన్సన్ అని ఎవరో కాదు, ఆ ఫ్యాన్ కింద కూర్చొని రైల్వే స్టేషన్లో పడగాపులు పడుతున్నాడు. నిద్రపోతా కూర్చొని, ఒరే జాన్సన్ అనరా అన్నాను డేవిడ్తో. అన్నాను, కరెక్టేనా జాన్సన్ అన్నానా అన్నాడు. పిలుపు అన్నాను.
ఈ డేవిడ్ వెళ్ళి తట్టు అట్లా వేసాడు. ఏంటో నాకు నిద్రపోతా అన్న మీకోసమే కాచుకొని ఉన్నానన్నా అన్నాడు. ఏంటి అన్న, మీరు నమ్మండి అన్న, పలకల ఫ్యాక్టరీ కోరీలు ఉంటాయి కదా, అది ఇంకొకటి నాకు ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది. వెళ్ళి లేపితే ఆయన అన్నాడు, అన్న ఇంకొక కోరి తీసుకున్నానన్నా, అక్కడికి వర్క్ మీద వెళ్తున్నాను, మరలా నేను ఈ నెలంతా రాను, అర్థమైందా, అడ్వాన్స్ తీసుకున్నాను, కానుకి ఇచ్చేసి ప్రార్థన చేయించుకుని వెళ్దామని ఇక్కడ ఉన్నానన్నా నేను. మరి అది కాదన్నా, మేము మందిరం దగ్గరకు వస్తాం కదా, అట్లా అంటే కాదన్నా నేను ఇక్కడ ట్రైన్కి వెళ్ళిపోతాను ఎటు నుంచిటే, మరలా 4 రోజులు రాను కదా, మీరు ఈ ట్రైన్కి వస్తారు కదా అని కాచుకున్నాను అంటే, సరేలే అని చెప్పి అక్కడే రైల్వే స్టేషన్లోనే ప్రార్థన చేసి సరే జాగ్రత్తగా వెళ్ళు అన్నాను. జోబులో నుంచి ఇంత 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 కట్ట తీశాడు, ఇంత కట్ట. ఏంటి సపోర్ట్ కొడుతున్నాను, మీకు కూడా కావాలేంటి? ఇంత కట్ట, అది ఏ కట్టో నేను చెప్పకూడదు, మీరు వినకూడదు అంతే. నేను ఇట్లాగే ఆయన ఇస్తే తీసుకొని ప్రార్థన చేసి ఇట్లా ఇచ్చాను, డేవిడ్ అనే బ్రదర్ చేతికి ఇచ్చి, ఓ ఎన్ని ఆటోలు ఎక్కుతావు, ఎక్కుపోరా నీ ఆటోలు కాలటే ఎక్కువ. మరి ఏంటి, జనముల ఐశ్వర్యం దగ్గరికి మనం పరిగెత్తాల్సిన అవసరం లే. హల్లెలూయా. మీరు విశ్వసించండి.